ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెన్స్ కట్ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మన నియర్లో ఏదైనా టౌన్స్లో కావచ్చు, సిటీస్లో ఈ యొక్క లెన్స్ కట్ షోరూమ్స్ అయితే మనందరం చూసి ఉంటాము, లేదా మనం అప్పుడప్పుడు కూడా విజిట్ చేసి ఉంటాము. అయితే ఈ యొక్క లెన్స్ కట్ షోరూమ్స్లో ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుంది. ఇది కూడా పాన్ ఇండియా వైజ్గా హైరింగ్ అయితే జరుగుతుంది. అండ్ ప్రజెంట్ అయితే మన యొక్క హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు లొకేషన్లో అయితే ఫ్రెషర్స్కి అయితే వాకిన్స్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసి ఎట్ ఎ టైమ్ సేమ్ మీకు ఆన్ ద టైంలో మీకు స్పాట్ ఆఫర్ లెటర్ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. అయితే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎట్ ఎ టైం మనకు ఫ్రెషర్ వాళ్ళకు కూడా ఈ యొక్క డ్రైవ్ అయితే జరుగుతుంది. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకైతే ఈ యొక్క వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గాయస్, ఇక వివరాలకైతే వెళ్ళిపోతే ఈ యొక్క లెన్స్ కట్ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ మరియు అలాగే మన యొక్క వైజాగ్, నెక్స్ట్ బెంగళూరు లొకేషన్లో అయితే వీళ్ళు వాకిన్స్ కనెక్ట్ చేస్తున్నారు. 27th మే నుంచి 31st మే వరకు వచ్చేసి వాకిన్ అయితే కనెక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ లొకేషన్స్లో మీకు ఏ లొకేషన్ అయితే దగ్గర అవుతుందో ఆ లొకేషన్కి అయితే మీరైతే వెళ్ళొచ్చు. లెన్స్ కట్ వాకిన్ హైరింగ్ డ్రైవ్ గెట్ అండ్ ద స్పాట్ ఆఫర్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఒక 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ మీకు అప్ టు 3 lakhs వరకు పరాణం ప్యాకేజ్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ 4 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు కదా, 1 to 4 years. మరి ఫ్రెషర్స్కి మీరు ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారని చెప్పేసి అనుకోవచ్చు, బట్ దాన్ని కూడా మీకు క్లియర్గా చెప్తాను. అయితే ప్రజెంట్ వీళ్ళు 3 different జాబ్ రోల్స్ అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఒకటి సేల్స్ అసోసియేట్, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు స్టోర్ మేనేజర్ అనే రోల్ కింద హైరింగ్ ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆప్టోమెట్రిస్ట్ అనే రోల్ కింద. ఈ 3 different రోల్స్ కింద ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే ఉంది. అయితే ఇక్కడ సేల్స్ అసోసియేట్స్కి మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు. అండ్ నెక్స్ట్ స్టోర్ మేనేజర్ ఉద్యోగులకు మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగారు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అడిగారు. అండ్ ఆప్టోమెట్రిస్ట్ కూడా వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళేం కావాలని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. మీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. మేము వాకిన్కి వెళ్తాం అనుకుంటే మీరైతే వెళ్ళొచ్చు, లేకుంటే నో ప్రాబ్లం. అయితే ఇక్కడ సేల్స్ అసోసియేట్స్ అంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈ సేల్స్ అసోసియేట్స్ జాబ్స్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అంటే కన్నా మినిమం 12th class పాస్ అయితే అయి ఉండాలని చెప్పేసి అడిగారు. గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ప్రిఫర్ చేస్తారు. మినిమం క్వాలిఫికేషన్ అయితే 12th పాస్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ లెన్స్ కట్ షోరూమ్స్కి ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళని మనం రిసీవ్ చేసుకొని వాళ్ళకు ఎలాంటి స్పెట్స్ కావాలి, లైక్ మనందరం జనరల్ మీకు తెలిసే ఉంటుంది. ఒక కస్టమర్ని రిసీవ్ చేసుకునే విధానం మీకైతే బాగా స్కిల్స్ ఉండాలి. అండ్ వాళ్ళకి కావాల్సిన నీడ్స్, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏందో మనం తెలుసుకొని వాళ్ళకి ఆ డిజైన్స్, ఆ మోడల్స్ అయితే చూపించాలి. ఇది సేల్స్ అసోసియేట్ యొక్క మెయిన్ జాబ్ రోల్ అండి. మీరు ఒకవేళ స్త్రీలైనా అబ్బాయిలైనా సరే మేజర్గా మీరైతే ఇదే వర్క్ చేస్తారు. అండ్ నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి స్టోర్ మేనేజర్. అయితే ఈ స్టోర్ మేనేజర్ జాబ్ చేయాలడిగిన మినిమం మనకి ఖచ్చితంగా వాళ్ళైతే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. సో ఇది మనమైతే నాట్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆప్టోమెట్రిస్ట్ ఉద్యోగాలకి మాత్రము, అంటే ఇక్కడ ఆప్టోమెట్రిస్ట్ ఏం చేస్తారు మీకు తెలుసా? అంటే వాళ్ళ లెన్స్ కట్ షోరూమ్స్ వచ్చేసి కొందరు ఐసెట్ చెకప్ అయితే చేయించుకుంటారు కదా, వాళ్ళకు ఐసెట్ ఎంత ఉందని చెప్పేసి కొంతమంది చెకింగ్ చేయడానికి అనేది ఈ ఆప్టోమెట్రిస్ట్ అనే ఎవరైతే కోర్సు చేస్తుంటారో వాళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటారు. ఎవరైతే డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీలో కోర్స్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ సెలెక్ట్ అయిన వరకు వచ్చేసి అప్ టు మీకు 3 lakhs వరకు పరాణం అయితే ఇవ్వచ్చు. అంటే ఇంకా మీకు 2 lakhs ఇవ్వచ్చు, 2.5 ఇవ్వచ్చు, లేదా 3 lakhs ప్యాకేజ్ కూడా అయితే ఇవ్వచ్చు. మీకున్న జాబ్ రోల్ని బట్టి మీకైతే ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తారు. బట్ నేను 25,000 అని చెప్పేసి మెన్షన్ చేశాను. బట్ అది మీరు చేసే జాబ్ను బట్టి మీకు శాలరీ తగ్గచ్చు, ఇంకా పెరగవచ్చు. అయితే వీళ్ళు వచ్చేసి వైజాగ్, బెంగళూరు, మన హైదరాబాద్ అయితే వాకిన్స్ కనెక్ట్ చేస్తున్నారు. 31st మే వరకు అయితే వాకిన్ అయితే ఉంటుంది. మీలో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది, మేము వాకిన్కి వెళ్తాం అనుకుంటే వెళ్ళచ్చు. అలాగే డిస్క్రిప్షన్ మీకు లొకేషన్ వైజ్ మీకు లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి. అయితే ప్రజెంట్ వీళ్ళు వచ్చేసి పాన్ ఇండియా వైజ్గా అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయినా సరే మీ లొకేషన్ ఉన్నటువంటి యొక్క లెన్స్ కట్ షోరూమ్లోనే మీరైతే వర్క్ చేసుకుంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.